ఈ సంక్రాంతికి థియేటర్స్ లో పండుగ వాతావరణం నెలకొంది. నయనతార మొదలు మీనాక్షి చౌదరి, నిధి అగర్వాల్, మాళవిక మోహన్ ఇలా స్టార్ హీరోయిన్స్ అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న నయనతార, పూజా హెగ్డేలకి ఈ సినిమాలు చాలా కీలకంగా మారాయి. ఈ సంక్రాంతి పండుగ సినీ ప్రేక్షకులకు పండగే. థియేటర్లన్నీ కొత్త సినిమాలతో కళకళ్లాడబోతున్నాయి. ఈ రేసులో నయనతార, మీనాక్షి చౌదరి, నిధి అగర్వాల్, మాళవిక మోహన్, పూజా హెగ్డే, డింపుల్ హయాతి వంటి హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న తారలకు ఈ సినిమాలు చాలా కీలకం. మెగాస్టార్ చిరంజీవి సరసన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్న నయనతార ఈ సినిమాతో గట్టి సక్సెస్ అందుకోవాలని చూస్తోంది. జవాన్ తర్వాత ఆమె సినిమాలో ఆశించినంత ఆడలేదు. అందుకే ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉండే నయన్ ఈసారి ప్రీ లాంచ్ ఈవెంట్ లో కూడా చాలా యాక్టివ్ గా పాల్గొనడం చూస్తుంటే ఆమె హిట్ కోసం ఎంతగా తాపత్రయపడుతుందో అర్థమవుతుంది. ఈ సంక్రాంతికి పోటీ పడుతున్న మరో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. గత ఏడాది ఒక హిట్ వచ్చినా దాని క్రెడిట్ అంతా మరో హీరోయిన్ తీసుకెళ్లిపోవడంతో మీనాక్షికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. అందుకే నవీన్ పొలిశెట్టితో కలిసి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమాపైనే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది. ఈసారి సోలోగా సక్సెస్ సాధించి తన టాలెంట్ ను నిరూపించుకోవాలని చూస్తోంది. ఇక వరుస ఫ్లాప్లతో డీలా పడిన నిధి అగర్వాల్ కు రాజాసాబ్ సినిమా మంచి ఊరటనిస్తుందని ఆమె ధీమాగా ఉంది. ఈ సినిమాపై మార్కెట్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. అదే సినిమాతో టాలీవుడ్ కి డెబ్యూ ఇస్తున్న మాళవిక మోహన్ కూడా తొలి సినిమాతోనే తిరుగులేని స్టార్ గా ఎదగాలని గట్టి నమ్మకంతో ఉంది. అలాగే రామబాణం తర్వాత అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తెలుగు నటి డింపుల్ హయాతి కూడా ఈ పండుగ వరిలో ఉంది. రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తిలో నటిస్తున్న డింపుల్, కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో గ్యారంటీగా హిట్ వస్తుందని గట్టిగా నమ్ముతోంది. ఈ విజయం తన కెరీర్ కి మంచి ఛాన్సులు తెచ్చిపెడుతుందని ఆశిస్తోంది. మరోవైపు బాలీవుడ్ నుంచి కంబ్యాక్ అయిన తర్వాత సరైన విజయం దక్కని ముంబై బ్యూటీ పూజా హెగ్డే తమిళ సినిమా జననాయకంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తే మళ్లీ గట్టిగా బౌన్స్ బ్యాక్ అవ్వాలని పూజ ఎదురు చూస్తోంది. మొత్తానికి సంక్రాంతి స్టార్ హీరోయిన్లందరికీ అగ్ని పరీక్షగా మారబోతుంది అనడంలో సందేహం లేదు.